వెల్కమ్ టు పోషం లావణ్య కిచెన్. నల్లి గోట్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ నల్లీలు 3 తీసుకున్నాను. వీటి కోసం మ్యారినేట్ చేసుకోవాలి. 1 టీ స్పూను ఉప్పు, 1 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను కారం, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1/2 టీ స్పూను, అల్లం 1 టీ స్పూను, గరం మసాలా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వీటి పొడి చేసుకోవాలి. ఇప్పటికప్పుడు ఫ్రెష్గా పొడి చేసుకుంటే ఘాటు బాగా వస్తుంది. దంచుకున్న మసాలా తీసి ఇందులో వేసుకోవాలి. ఇప్పటికప్పుడు వేస్తేనే ఘాటు బాగుంటుంది. ఇందులో మనం ముక్కలకు మ్యారినేట్కి సరిపడా పెరుగు వేసుకోవాలి. 4 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు దీనికి మ్యారినేట్ చేసుకోవాలి. ఈ నల్లీలు అక్కడక్కడ ఘాటు పెట్టేసుకోవాలి కంపల్సరీగా. ఇలా మ్యారినేట్ చేసుకొని 1/2 అవర్ సేపు అలాగే పక్కన ఉంచేసుకోవాలి. పెద్ద బౌల్ ఇందులో బిర్యానీ చేసుకోవడానికి తీసుకోవాలి. ఈ మటన్ ముక్కలు, 2 నల్లీలు, కీమా ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5, ఉప్పు 1/2 టీ స్పూను, కారం 1.5 స్పైసీగా ఉంటుంది, ధనియాల పొడి 1 టీ స్పూను, ఇది 1/2 టీ స్పూన్ కాబట్టి వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, పెప్పర్ 1/2 టీ స్పూను, ఇలా ఫ్రై ఆనియన్స్ వేసేసుకోవాలి. ఉప్పు సరిపడా టేస్ట్ కోసం, కొత్తిమీర, పుదీనా, అలాగే పెరుగు ఒక కప్ అంతా పెరుగు వేసుకోవాలి. ఇంట్లోనే తయారు చేసుకున్నాను. నెయ్యి, బర్రె నెయ్యి వేసుకోవాలి 1 స్పూను. అలాగే మనం డ్రై ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ 2 స్పూన్ల టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. టైమ్ కాబట్టి చిన్న చిన్నగానే ఉంటుంది. మన ముక్కలకి ఇచ్చంతో వేసుకోవచ్చు. కొంచెం పెరుగు వేసుకోవాలి. అలాగే ఆయిల్, ఇది కూడా ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. నల్లి బొక్కలకి ఉడికించుకోవడానికి కుక్కర్ ఉండాలి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ మాత్రమే పోసుకోవాలి.
ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ నూనెలు వేసుకోవాలి. కడ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇందులో పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రై ఆనియన్ కూడా కలుపుకొని 5 నిమిషాల వరకు అలాగే ఉంచేసుకోవాలి. ఈ ఫ్రై అయింది. ఇప్పుడు మనం మారినేట్ చేసిన బౌల్లో అందులోనే వాటర్ పోసేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసేసిన తర్వాత 6-7 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఓకే, మనం ముక్కలు మారినేట్ చేసినాం కదా, ఇది మనం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా చేసి వాటర్ కూడా బయటకు వచ్చేసింది. ఇంకా ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. మటన్ కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఇంకా తీసేసి 5 నిమిషాలు అయింది. ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత ఈ కాజు, బిర్యానీకి కాజు వేసేస్తే బాగుంటుంది. మన గ్రేవీ ఉండడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. బాస్మతి రైస్ 3 గ్లాసులు తీసుకోవాలి. ఇది కడిగి పెట్టేసుకోవాలి. ఈ బియ్యము కడిగి నానబెట్టుకొని ఒక 1/2 అవర్ నానబెట్టేసుకోవాలి. రైస్ ఉడికించుకోవడానికి నీళ్ళు మరగపెట్టుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, స్టార్ ఫ్లవర్, మరాఠీ ముక్క, యాలకులు, సాజీరా, లవంగాలు, ఇందులో సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇందులో ఆయిల్ కూడా వేసేసుకోవాలి. మూత పెట్టేసి మరగబెట్టుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి. రైస్ వేసేసుకోవాలి. 70% వరకు ఉడికించుకోవాలి. 1% వరకు ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మటన్ ఆయిల్ అంతా తేలింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. మటన్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఈ రైస్ కూడా అందులో వేసేసుకోవాలి. ఒక లేయర్గా వేసేసుకొని పుదీనా కొత్తిమీర ఆనియన్స్ వేసేసుకొని లేయర్గా వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అలాగే ఆనియన్ చేస్తాం కదా, నెయ్యి కూడా కొద్దిగా వేసేసుకోవాలి. మళ్ళీ వచ్చి 7 విజిల్ తీస్తున్నాను. 7 విజిల్ తీసిన తర్వాత బాగా ఉడికిపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉడికిపోయింది. ఈ రసం అంతా మనం రైస్ వేసాం కదా, ఈ రైస్లో వేసేసుకోవాలి. కవర్ పెట్టేసుకోవాలి. పిండి లేకుండా అల్యూమినియం కవరు. ఇలా కవర్ వేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి పెంక పెట్టేసుకోవాలి. దీని మీద గిన్నె పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలు అలాగే ఉంచేసుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో
మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 20 మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకోవాలి. చూడండి రైస్ ఎలా వస్తుందో, బిర్యానీగా సూపర్గా ఉంది. పొడి పొడిగా ఉంది రైస్, చాలా బాగా వచ్చింది. ఇలా బొక్కలకి ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టేసి ఆయిల్ పోసేసుకోవాలి. ఈ 3 సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 టీ స్పూను కారం, 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా తక్కువ, టేస్ట్ సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మటన్ ముక్కల గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ వేసేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా చిక్కగా కావాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి 2 నిమిషాలు చిక్కగా ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా దగ్గరికి అయితే తవా తీసుకోవాలి. నల్లికోచు బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.